నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వీరమల్లు వీళ్ళది సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పాప వీరమల్లు. కనిపించింది. వీరమల్లు సాహసాలు. సాహసాలు. ఇతను ఆ కిందున్న త్రిపుర భైరవి మందిరంలో అవ్వని చంపేశాడు. వాడు ఒక రాక్షసుడయ్యాడు. రాక్షసుడిని బతికిచ్చాడు కూడా. ఆ అమ్మాయిని అడిగాడు, ఎవరు ఏమిటి, ఒక పిల్ల కనిపించింది, ఒక 13 సంవత్సరాల వయసు ఉంటాయి. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ అడవికి అవతలున్న ఒక పల్లెటూరు మాది. నేను మా అన్నయ్య పుట్టాక మా అమ్మ చనిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ చాలా బాధలు పెట్టేది. మా అన్నయ్య నేను ఇంకా ఈ అడవి అవతల మా అమ్మమ్మ గారి ఇల్లుంది, వెళ్దామని బయలుదేరాము. అడవి మధ్యలో మాకు ఈ ముసలి మా అమ్మ కనపడింది. అయితే మా అన్నయ్య కూడా నీకు చెప్పిన కథే చెప్పింది. నేను రాజకుమార్తెనని, నా మాంత్రికుడు చెరలో ఉన్నానని, ఆ వికాసిని మణి చేస్తే నాకు ఇది శాప విమోచనం అవుతుందని చెప్తే మా అన్నయ్య నన్ను అక్కడ వదిలిపెట్టి లోపలికి వచ్చాడు. నేను వాళ్ళ వెనకాలే వెళ్ళాను. అడవిలో ఒకదాన్నే, బయట ఒకదాన్నే ఉండలేక ఈ అవ్వ ఎప్పుడైతే ఆ తలుపేసేసిద్దో నాకు అప్పుడే తెలిసిపోయింది మా అన్నయ్యని చంపేయబోతోంది అని. నేను అవ్వని అనుసరించి లోపలికి వచ్చేసాను. అవ్వ అది తలుపు తీసుకొచ్చిందిగా, మళ్ళీ లోపలికి వచ్చింది కదా అవ్వ. ఆమె వెనకాల వచ్చాను కానీ నేను చిన్నపిల్లని అవటంతో నేనేమీ చేయలేకపోయాను. మా అన్నయ్యని చంపేసింది అని ఏడ్చింది పిల్ల. చాలా కాలమైంది, నేను ఇక్కడే ఉండిపోయాను, బయటకు వచ్చే మార్గం తెలియలేదు, ఏం లేదు, లోపలే ఆహారం దొరుకుతుంది, లోపల చాలా పెద్ద ప్లేస్ అది. ఓకే, నేను ఇక్కడే ఉన్నాను అప్పటి నుంచి ఏడుస్తూ, ఏం చేయలేక అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, అయ్యో మీ అన్నయ్య శరీరం ఉండుంటుంది కదా, తల మొండెం గుర్తుపడతావా, నేను అతన్ని బతికిస్తానంట. పిల్ల ఏడ్చింది, ఎంతకాలమో అయిపోయింది, ఈ పాడి ఎప్పుడో నశించిపోయింది శరీరం అని చాలా దుఃఖపడింది. సరే, ఇతను ఏం చేశాడు, మళ్ళీ ఆ వికాసిని మణిని పట్టుకుని ఆ త్రిపుర భైరవి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అమ్మ మళ్ళీ ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయన? అమ్మ, నాకు పండితుణ్ణి కావాలి, నేను పాండిత్యం కావాలి. పాండిత్యం లేక, చదువు లేక నేను పారిపోయి నా ప్రాంతం నుంచి బయటకు వచ్చేసాను. ఒక పండితుడి దగ్గర చదువుకునేందుకు కూడా వీడికి ఏం అవకాశం లేదు. ఎవరి దగ్గర వీడిని చేర్చుకోవాలి, వీడు అల్లరి చిల్లరి వాడని. వీడు బుద్ధిమంతుడే, వాడికి అదొక రకమైన టెంపర్తనం ఉంది, దాన్ని సరి చేయలేకపోయాడు తండ్రి. ఆటిజం కిట్టారమ్మ గారు. ఇక ఏమనుకోవాలో మరి. వాడు ఒక హైపర్ యాక్టివ్. అదే అదే హైపర్ యాక్టివ్. వాడికి తెలివి ఉంది, వాడు చురుగ్గా నేర్చుకుంటాడు. కానీ ఏంటంటే దాన్ని సరైన దారిలో పెట్టాల. జయ, ఇట్లా కనపడరా మనకి, చాలా మంది కనిపిస్తున్నారండి. వాడికి ఊళ్ళంత తెలివి ఉంటుంది, వాడికి దారి సరైంది దొరక్క ఇలా అడదిడ్డంగా ఉంటారు. తెలివితేటలు ఉంటాయి, వాడికి కుదురులేదు ప్రధానంగా. అంతే. తండ్రి ఆ దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయలే. ఒకడే కొడుకు, ఏకపుత్రుడు అవటము, భార్య లేకపోవటము, అతనికి ఆ రకమైన ధోరణి లేకపోవటము, వాడి గారాబంతో చెయ్యలే. చేసుంటే వీడు కొంత దారిలో పడేవాడు. అడిగేసరికల్లా అమ్మవారు ఏం చేసిందట, తన చేతిలో ఉన్న ఘంటంతో వీడి నాలిక చాపని నాలిక మీద బీజాక్షరాలు రాసింది. వాడికి ఎంతో తెలివి వచ్చేసి, చదువంతా వచ్చేసింది, అన్ని సకల విద్యలు కరతలామలకం అయిపోయింది. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ పిల్ల పేరు జగదీశ్వరి. అబ్బాయి, మీ ఇద్దరు విధివంచితులే, నీకు ఎవరు లేరు, ఆ పిల్లకి ఎవరు లేరు, ఆ అమ్మాయిని వివాహం చేసుకో, మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, ఆ అమ్మవారి సన్నిధిలో రకరకాల మానవ కంకాళాలు, పుర్రెలు, గిర్రెలు ఉన్నాయి. వికాసిని మణి సహాయంతో దేవాలయం అంతా శుభ్రం చేసేసాడు. మణిని కోరింది కోరిక తీరుస్తుంది కదా, మొత్తం క్లీన్ అయిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చి దేవాలయం, చక్కగా భవ్యమైన దేవాలయం నిర్మాణం జరగాలి. ఇలా గుహలాగా ఉంది కదా, దాన్ని మొత్తం పెద్ద గుడిలాగా చేశారు. ముందు కాళికాదేవి ఉంటుంది, వెనక త్రిపుర భైరవి. అక్కడి నుంచి ఒక పూజారిని సృష్టించాడు ఈ మణి సహాయంతో. అంటే ఆ కొత్త మనిషిని పుట్టించడం కాదు, ఆ అడవి చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మడు ఎవడో ఇక్కడికి వచ్చేలాగా చేశాడు అనమాట. దేవాలయంలో నిత్యము ధూపదీప నైవేద్యాలు కుదిరేలాగా ఏర్పరిచాడు. అక్కడి నుంచి గుర్రం ఎక్కి ఈ పిల్లని ఎక్కించుకుని వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎక్కడికో వేరే చోటకి వెళ్దాం అనుకున్నాడు, మయూర నగరానికి వెళ్దాం అనుకున్నాడు. ఆ వెళ్తూ ఉంటే ఏమైంది, అతనికి అర్థం కాల, మనం ఎటు వెళ్తున్నావు, ఇప్పుడు ఏం చేయాలి మనం అని ఈ గుర్రాన్ని అడిగాడు. నీకు ఎటు తోస్తే, ఏది మంచిదని తోస్తే ఆ వైపుకి వెళ్ళిపో అని చెప్పగానే గుర్రం వాయువేగ మనోవేగాలతో పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తేసరికి అది ఎందుకు పరిగెడుతోందంటే, ఈ వికాసిని మణిని బేర్ చేయటం వల్ల అనమాట. సరైన దారి దానికి తెలిసింది. ఆ పరిగెడుతూ ఉంటే ఒక ఆవిడ ఎవరో ఎదురొచ్చింది వీళ్ళకి, కేకలు పెట్టి చేతులు ఉప్పుతుంది. గుర్రం ఆగింది. ఆగేసరికల్లా కుర్రాడు అడిగాడు, మనవాడు వీరమల్లుడు, అమ్మా ఎవరు మీరు ఏమిటంటే, మా భర్త
ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నాయన, వైద్య సహాయం కావాలి, చుట్టుపక్కల ఎవరు లేరు, కొంచెం దూరంలో ఉన్నారు, ఏదైనా సహాయం చేయి బాబు, భర్త మరణించేలాగా ఉన్నంటే ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. సరే వీడన్నాడు, అమ్మ నేను తన దగ్గర ఉన్న వికాసిని మణి సహాయంతో బతికించగలను అనుకుని, మా గుర్రం ఎక్కండి, మీ ఇంటి దారి చెప్పండి, నేనే బతికించగలుగుతాను, నేనే ప్రయత్నం చేస్తా వైద్య సహాయానికి అని గుర్రం ఎక్కించుకున్నాడు. ముగ్గురు కలిసి, ఆ పిల్ల, ఆ జగదీశ్వరి, వీరమల్లుడు, ఆ ఎదురొచ్చిన బ్రాహ్మణ ప్రౌఢ స్త్రీ, ముగ్గురు కలిసి గుర్రం ఎక్కి వెళ్ళారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సరే ఈ వికాసిని మణిని అతని గుండెల మీద పెట్టి, ఈయనకు ఆరోగ్యం చేకూరాలి, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవాలని దండం పెట్టుకునేసరికి ఆయన మామూలుగా అయిపోయాడు. స్పృహ వచ్చేసింది. లేచి కూర్చున్నాడు. ఎవరినైనా మహానుభావుడు ధన్వంతరివి, నన్ను నువ్వు బతికిచ్చావంటే, కాదండి నేను ఒక మామూలు కుర్రవాడిని, నాకు అమ్మవారి ఈ అవకాశం ఇచ్చింది అని చెప్పాడు. చెప్పి ఎందుకు మీకు ఇంత అనారోగ్యం చేసింది, మీ ఊళ్ళో వైద్యులు లేరా, ఇది లేరా అని అడిగేసరికల్లా ఆయన భార్య అంది, అయ్యా వైద్యానికి ఏముంది, దిగులతోటే నా భర్తకు అనారోగ్యం పట్టుకుంది, అవమాన భారం సహించలేక ఇట్లా అయ్యాడు అన్నది. అనేసరికల్లా ఈ కుర్రాడు మళ్ళీ అడిగాడు, ఆయన ఎందుకు అవమానపడ్డారు, బ్రాహ్మణుల్ని అవమానించకూడదే, బ్రాహ్మణ్ని అవమానించకూడదు, ఆ కాలం అది, మీకు దగ్గరలో దేవాలయాలు ఉన్నాయి, పక్కనే రాజుగారు మయూర నగరం దగ్గరలో ఉంది, మీకు పూజ జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం జరగకూడదు అంటే, ఎవరో అవమానించడం కాదయ్యా, సొంత శిష్యుడే ఈయన్ని అవమానించాడు, ఆ శిష్యుడు చేసిన అవమానాన్ని సహించలేకే ఆహారం తీసుకోక నిద్ర లేక ఇలా జబ్బుపాలు పడ్డాడని చెప్పింది ఆవిడ. ఏమిటి ఏందని బాగా అడిగాడు. అడిగేసరికల్లా ఈయన ఏం చెప్పాడంటే, ఈయన ఒక గురువు, ఈయనకి ఒక కాంపిల్య నగరానికి చెందిన ఒక మహానుభావుడు, ఒక ఆయన, ఒక ఋషి, ఈయనకి చక్రనేమి అని ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. ఉంగరం పేరు అది చక్రనేమి, దాని పేరు. ఆ ఉంగరం చాలా మహిమాన్వితమైంది. మనం ఏ విద్య చెప్తున్నామో, విద్య చెప్పే గురువు, అది శిష్యుడికి పూర్తిగా అందేందుకు ఉపయోగపడే ఉంగరం అన్నమాట అది. ఓకే. అయితే నా దగ్గర వీరభద్రుడు అని ఒక శిష్యుడు చేరాడు. వాడు ఆ ఉంగరాన్ని కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడంటే, ఈయనకి పరకాయ ప్రవేశం అది వచ్చు. పరకాయ ప్రవేశం కోసం అతను బాగా వెంబడబడి అడిగేవాడు. శిష్యులందరికీ తలా ఒక విద్య ఏదో నేర్పించేవాళ్ళం. ఈ పరకాయ ప్రవేశము ఇలాంటి ప్రత్యేకమైన విద్యలు మనుషుల్ని బట్టి నేర్పాలి. వాడు దుర్మార్గుడు, మంచివాడు కాదు, కపటి. అంత కపటంతో ఉండేవాడికి, జుత్తులు మారివాడికి నేర్పకూడదని నేను చెప్పలేదు. ఆ పరకాయ ప్రవేశ విద్య కోసం పదే పదే అడిగి నేను కాదనేసరికి ఈ చక్రనేమిని దొంగిలించి పారిపోయాడు. ఓహో. ఆ ఉంగరం పోయేసరికి నేను నా విద్యను కోల్పోయినట్టుగా ఉంది నాకు. అక్కడికి అతను ఎక్కడో రాజుగారి దగ్గర శిష్యుడు, దీనికి ఆస్థాన గురువుగా చేరాడు. అక్కడికి వెళ్ళి బతిమలాడాను, ఆ చక్రనేమి ఇచ్చేసేయి అని ఎంత బతిమలాడినా వాడు ఇవ్వలేదు. సరి కదా, అవమానించి పంపించాడు. దాంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక నేను ఇట్లా అనారోగ్యం పాలయ్యాను. ఓకే అని చెప్తే, ఎక్కడున్నాడు ఆ వీరభద్రుడు అని అడిగాడు. అడిగితే జయంతి నగర ఆస్థాన గురువుగా ఉన్నాడు. జయంతి నగరం ఏది, వీడు పారిపోయి చేసిన నగరమే, అదే కదా, వీడి సొంత ఊరు. అని అన్నాడు, మీరేం బాధపడకండి, మిమ్మల్ని అవమానించిన మీ శిష్యుడి చేతే మీ కాళ్ళు పట్టిస్తాను నేను అనేసరికి ఆయనకు నవ్వొచ్చింది. నాయన చిన్నపిల్లాడివి నువ్వు, ముక్కుపచ్చలారలేదు, ఏ 16-17 ఏళ్ళు ఉన్నాయో నీకు, ఇంత చిన్న వయసు వాడివి, రాజస్థాన ప్రవేశం కూడా దొరకదు నీకు. పైగా జయంతి నగరపు రాజకుమారుడు మహాపొగరుబోతని పేరు. రాజుగారు మంచివాడే, రాకుమారుడు చాలా పొగరబోతు. వీడికి తెలుసు ఆల్రెడీ రాకుమారుడు పొగరబోతనం, ముసలాడు బతకూడదని చెప్పింది, అవన్నీ వాడికి తెలుసు కదా. ఇతను అన్నాడు, మన వీరమల్లుడు, మీరు ఏమీ ఆలోచించద్దు గురుదేవా, మీరు మీ అన్ని విద్యలు మీ దగ్గరకు వచ్చేస్తాయి, మీ చక్రనేమి మీ దగ్గరకు వస్తుంది, మిమ్మల్ని అవమానించిన మీ శిష్యుడు మీ కాళ్ళు పట్టుకునేలాగా నేను చేయగలను, నేను చెప్పినట్టు చెయ్యండి చాలన్నాడు. సరే ఆయన ఒప్పుకున్నాడు. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఏం చెయ్యాలో చెప్పాడు. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి రంగం మారింది. జయంతి నగరపు కోట దగ్గర ఒక అమ్మాయి ఒక గుడ్డి గుర్రం, ఒక ఒంటి కన్ను గుర్రం, గుడ్డి గుర్రం అని చెప్పకూడదు, ఒంటి కన్ను గుర్రం, కంటికి ఒక కట్టు కట్టేసింది. ఒక కన్ను కట్టేసి ఉన్న ఒక గుర్రాన్ని పట్టుకుని ఒక 13-14 ఏళ్ళ ఆడపిల్ల ఒకటి కోటలోకి వెళ్ళడానికి వెళ్తోంది. ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఒప్పుకోవటల్లా. కోటలోకి వెళ్ళడానికి కుదరదు, కొత్త వాహనాలకి ప్రవేశం లేదు, ఆడపిల్లలకి ప్రవేశం ఉండదు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదంటే ఆ పిల్ల వాళ్ళతోటి గొడవ పడుతుండగా
జయంతి నగర రాజకుమారుడు. ఈ పిల్ల గొడవ పడుతోంది, గుర్రాన్ని లోపల తీసుకెళ్తాను, నేను లోపలికి వెళ్ళాలని. అయితే అదే సమయానికి జగత్సింహుడు, ఈ మన జయంతి రాజకుమారుడు అక్కడికి వచ్చాడు. ఎవరు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఈ అమ్మాయింది, జయంతి నగరంలో బోళ్ళంతమంది పండితులు ఉన్నారట, నేను పండితులతోటి తలపడ్డానికి వచ్చా అనేసరికల్లా అతను అన్నాడు, ఏమి నువ్వు ఆడపిల్లవి, చిన్నపిల్లవి, నువ్వే పెడతావా అన్నాడు. వాళ్ళందరినీ ఓడిచేస్తానండి, నేను అందరినీ ఓడించగలను, పైగా ఈ నగర రాజకుమారుడు ఉన్నట్ట మహాపొగరబోతుట, ఆయన ముక్కు కూడా తాడేయటానికే వచ్చానండి అనగానే ఆ సైనికులు హడిలిపోయారు. ఈయనే కదా, ఈ పిల్లని ఏం చేస్తాడో ఇతనని. అతను అన్నాడు, ఏమిటి నీకెవరు చెప్పారన్నాడు. నాకు చాలా తెలుసండి, నేను ఏ విద్యలో అయినా ఓడించగలను అనేసరికి, మరి నువ్వు ఓడిపోతేనో అన్నాడు. నేను ఓడిపోతే మీరు ఏది చెప్తే అది చేస్తా, మీరు ఓడిపోతేనో అని. సరే నువ్వు చెప్పింది చేస్తానన్నాడు. నేను మిమ్మల్ని నమ్మను, మీకు సరైన మాట తీరు లేదు, రాజుగారిని నమ్ముతా, నన్ను లోపలికి తీసుకెళ్ళండి, రాజస్థాన ప్రవేశానికి కల్పించండి, పందెం పెట్టుకుందాం, ఓడిపోతే రాజకుమారుడు నేను ఏది అడిగితే అది చేస్తాడు అని రాజుగారు ఒప్పుకోవాలి. ఓకే, ఎవరినైనా ఓడిస్తాను, పాండిత్యం కానీ యుద్ధ విద్యలు కానీ ఏ విషయమైనా నార్మల్ జనరల్ మ్యాటర్స్ అయినా సరే నేను ఎవరినైనా జయించగలను. ఆ పిల్ల దానికి విచిత్రంగా ఉంది. అంతకుముందు దాని మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ నేను మామూలు మాటలు చెప్తాను, అది పల్లెటూరు యాసతోటి మాట్లాడుతోంది. ఓకే, సేతానండి సోతానండి అంటోంది. ఈ అమ్మాయికి మామూలుగా మాట్లాడడం కూడా రాదు, మర్యాదైన సంభాషణ కూడా రాదు, పల్లెటూరు మాట, చదువుకున్న మాట కాదు అది. అది చదువుకున్న వాళ్ళ భాష కొంచెం వేరుగా ఉంటుంది కదా, కల్చర్డ్గా ఉంటుంది. ఇది అట్లా కనిపించట్లా, పల్లెటూరు పిల్లగా ఉంది ఇది. పల్లె పిల్ల ఇలా పండితుల్ని ఓడిస్తాను, విద్వాంసుల్ని ఓడిస్తాను, రాకుమారిని ఓడిస్తానంటే ఎట్లా ఉంటుంది. సరే ఇదేదో ఒక హాస్యపు సంఘటనగా కూడా దారి తీయచ్చు అనుకుని రాకుమారుడు అన్నాడు, ఈ పిల్లని లోపల పంపించండి, లోపల గుర్రాన్ని గడ్డేయించండి అని చెప్పాడు. లోపలికి వెళ్ళింది. సాయంకాలం వేళ మర్నాడు పొద్దున కోట లోపల పెద్ద సభ తీర్చారు. తీరిస్తే సభలోకి గుర్రంతో సహా వచ్చింది అమ్మాయి. చిన్నపిల్ల, 13 ఏళ్ళది. వచ్చి గుర్రానికేమో కంటికి ఒక కట్టు కట్టి ఉంది. రాజుగారు ఎదురుగుండా నిలబెట్టారు. జగత్సింహుడు నవ్వుతూ చెప్పాడు, నిన్న సాయంత్రం ఈ అమ్మాయిని లోపలికి ప్రవేశపెట్టాం, ఈ అమ్మాయి పండితుల్ని ఓడిస్తానంటుంది, ఎవరినైనా ఓడిస్తానంటుంది, దీని సంగతి ఏంటో కనుక్కోండి అనేసరికల్లా పిల్లంది, నేను ఎవరినైనా ఓడించగలను, ఏ విషయమైనా నాకు లెక్కే లేదు, కాకపోతే మహారాజు గారు మాట ఇవ్వాలి. ఎందుకంటే యువరాజు అయితే మాట మీద నిలబడ్డు, అసలు అతనికి మాటే కుదురలేదు అంటోంది ఓపెన్గా, కుదిరే లేదు, ధైర్యవంతురాలు. కానీ రాజు ఏది చెప్పినా సరే చేస్తాడు ఖచ్చితంగా, అందుకని మహాప్రభు మీరేదంటే అది అనేసరికల్లా రాజుకి ఉత్సాహం వచ్చింది. చిన్నపిల్ల సాహసం ఏమిటి, ఏం ధైర్యంతో ఈ మాట చెప్తోంది, అదేమిటో చూద్దామనుకున్నారు. ఏం చేసిందో ఆ చిన్నపిల్ల ఈ రాజధానిలో, ఇక్కడ రాజసభలో మనం చూద్దాం మళ్ళీ వచ్చే భాగంలో. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.